హే లవ్లీ పీపుల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ తోడు. రచించిన వారు గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్తే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చింది సుజన. లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది కూలీలు సామాన్లు పైకి తీసుకుని వెళ్తున్నారు. అపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు వచ్చారు కాబోలు అనుకుని వాచ్మెన్ ఎవరొచ్చారు అంది సుజన. పెద్దవాళ్ళు వచ్చారమ్మా, రిటైర్ అయిపోయిన వాళ్ళు అన్నాడు వాచ్మెన్. సుజన వాళ్ళ పక్క పోర్షన్ అప్పటిదాకా ఖాళీగా ఉంది. ఎవరికో అమ్మేశారు అని తెలిసింది, కానీ ఎవరికి అమ్మారో తెలియదు. ఆ ఫ్లాట్ ఓనర్ వేరే ఊర్లో ఉంటాడు. అంతకుముందు పక్కింట్లో అద్దె వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఎవరో కొనుక్కుని వచ్చారన్నమాట అనుకుంటూ పక్కింటి వైపు చూసింది. ఒక పెద్ద ఆయన సామాను దింపిస్తున్నాడు. ఆయన్ని చూస్తూ నవ్వుతూ నమస్కారం చేసింది. ఆయన కూడా నవ్వుతూ, ఇప్పుడే ఈ పోర్షన్లోకి వచ్చాము. నా పేరు ప్రకాష్ రావు. ఏజీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యాను అంటూ మీనా మీనా అని పిలిచాడు. నుదుటి మీద పెద్ద బొట్టు, నిండైన విగ్రహం, నేత చీర కట్టుకుని ఉన్న పెద్దావిడ వచ్చింది. మా ఆవిడ మీనాక్షి అంటూ పరిచయం చేశాడు ప్రకాష్ రావు. నమస్కారం పెట్టింది సుజన. పరిచయాలయ్యాక, మీరు కొత్తగా వచ్చారు కదా, సామాను కూడా సర్దుకోవాలి. నేను మీకు భోజనం తెచ్చి పెడతాను అంది సుజన. మీనాక్షి నవ్వుతూ, మీరేమీ శ్రమ తీసుకోకండి, మేము క్యారియర్ తెచ్చుకున్నాము. సామాను అంతా వీళ్ళే సర్ది పెడతారు. నాకు ఎక్కువ శ్రమ ఏమీ లేదండి అంది. కాసేపు కూర్చుని తమ గురించి చెప్పి పని మనిషి పాలవాడి నంబర్లు ఇచ్చి తమ పోర్షన్లోకి వచ్చింది సుజన. సుజన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తోంది. ఆమె భర్త రమేష్ 6 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో పోయాడు. ఒక్కతే పాప పద్మిని స్కూల్లో 8th క్లాస్ చదువుతోంది. సుజనకు తోడుగా తల్లి పద్మజ, తండ్రి శ్రీనివాసరావు వచ్చి ఉంటున్నారు. పక్కింట్లో కొత్త వాళ్ళు వచ్చారు నాన్న అంది సుజన. చూశాను, సామాన్లు దింపుతున్నారు పనివాళ్ళు. ఇప్పుడు వాళ్ళు హడావిడిగా ఉంటారు కదా, కాసేపు ఆగి పలకరించి వస్తాను అన్నాడు శ్రీనివాసరావు. ఎప్పటి నుంచో పక్క ఇల్లు ఖాళీగా ఉంది, వీళ్ళు వచ్చారు, కాస్త మనకు పలుకుతోడు అంది పద్మజ. ప్రకాష్ రావు మీనాక్షిలతో త్వరగానే కలిసిపోయారు పద్మజ, శ్రీనివాసరావులు. పొద్దున్నే కలిసి మగవాళ్ళిద్దరూ వాకింగ్కు వెళ్ళి రావటం, కలిసి కూరలు తెచ్చుకోవటం, సాయంత్రాలు మాట్లాడుకోవటాలు, ఇలా సాగుతోంది దినచర్య. వీళ్ళ రాకతో తల్లికి తండ్రికి మంచి కాలక్షేపం జరుగుతున్నందుకు సుజన కూడా సంతోషంగా ఉంది. అంతకుముందు ఆ పోర్షన్లో ఒక యువజంట ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు పక్క వాళ్లతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో అంటి ముట్టనట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ పోర్షన్ చాలా కాలం ఖాళీగా ఉంది. ఇప్పటికి వీళ్ళు రావటంతో శ్రీనివాసరావు దంపతులకు చాలా ఆనందంగా ఉంది. పైగా ఇద్దరిది ఒకే కులం కావటం కూడా ఒక రకంగా వారి స్నేహం పెరగటానికి కారణమయ్యింది. ప్రకాష్ రావు శ్రీనివాసరావుల సంభాషణలలో తరచుగా సుజన గురించే ప్రస్తావన ఉండేది. చిన్నపిల్ల కదా, సుజనకు మీరు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు ఎందుకు మొదలు పెట్టకూడదు అని ప్రకాష్ రావు అడగటంతో నిట్టూర్చాడు శ్రీనివాసరావు. ఏమిటో, చేసుకోవాలని లేదు అంటుంది. చాలాసార్లు చెప్పి చూశాను. పాప 8th క్లాస్కు వచ్చింది. చిన్నపిల్ల పద్మిని స్టెప్ ఫాదర్తో అడ్జస్ట్ అవ్వటం కష్టమని మళ్ళీ పెళ్ళి వద్దంటున్నది. సుజన గురించి మాకు దిగులుగానే ఉంటుంది. ఏమి చేయాలో తోచటం లేదు. మాకేదైనా అయితే అమ్మాయి మరీ ఒంటరిదైపోతుంది. ఎటూ చెప్పలేక ఏమీ చేయలేక రోజులు గడుపుతున్నాము. చిన్న పాపని చూసుకోవటానికి మీరున్నారు. మీ సపోర్టుతో పద్మినికి ఏ ఇబ్బంది కలగదని ధైర్యం చెప్పి చూడండి. పద్మిని కూడా ఎదుగుతున్న పిల్ల, అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల కాదు కదా. సుజన జీవితమంతా మూడుబారినట్లు ఉండటం ఎందుకు? ఈ కాలంలో రెండో పెళ్ళిళ్ళు సర్వసాధారణమైపోయాయి. ప్రకాశరావు మాటలకు ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు. మీరు సుజన విషయంలో ఆలోచిస్తానంటే, మా చెల్లెలి కొడుకు ఉన్నాడు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం, పెళ్ళయింది. ఒక పాప పుట్టాక మా మేనల్లుడి భార్య క్యాన్సర్ బారిన పడి మరణించింది. మా చెల్లెలు వాళ్ళు అతడికి మళ్ళీ పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతని వయస్సుకు తగ్గ సంబంధం అంటే మొదటి సంబంధం అమ్మాయిలు దొరకటం లేదు. డైవోర్స్ తీసుకున్న సంబంధాలు కానీ, ఇలా భర్త పోయిన వితంతువుల సంబంధాలు వస్తున్నాయి.
నాకు మీ అమ్మాయిని చూశాక మా మేనల్లుడికి సరిపోతుందనిపించింది. సాంప్రదాయం, అలవాట్లు, ఆచారాలు మీకు మాకు పెద్ద తేడాగా ఏమీ లేవు. మా మేనల్లుడు సౌమ్యుడు. అతనికి ఏ దురలవాట్లు లేవు. మీకు ఇష్టమైతే మనమొక ప్రయత్నం చేద్దాము. ప్రకాశ్‌రావు చెప్పింది వింటుంటే శ్రీనివాసరావుకు సుజన విషయంలో చిన్న ఆశ మొలకెత్తింది. కానీ చిన్నపిల్ల పద్మిని గురించే బెంగ. తల్లి రెండో పెళ్లి చేసుకుంటే భరించే శక్తి ఉంటుందా? పిల్లలు చాలా పొసెసివ్‌గా ఆలోచిస్తారు. ఎదుగుతున్న పిల్లల విషయంలో సవతి తండ్రిని నమ్మటమెలా? అతని ప్రవర్తన హుందాగా ఉంటుందని నమ్మకమేమిటి? తనకున్న భయాలన్నీ వివరించాడు శ్రీనివాసరావు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అబ్బాయి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. మీరు అతని మనస్తత్వం, ప్రవర్తన విషయంలో వర్రీ అవ్వకండి. చూద్దాము. ముందు మీ అమ్మాయిని కదిపి చూడండి. ఆ తర్వాత మా చెల్లికి కబురు చేస్తాను. భరోసా ఇస్తున్నట్లు మాట్లాడాడు ప్రకాశరావు. 2 రోజుల తర్వాత సుజనతో మాట్లాడాడు శ్రీనివాసరావు. పద్మజలు, ఎల్లకాలం మేము నీకు తోడుగా ఉండలేము. నీకు తోడుగా భర్త ఉన్నాడు అంటే మాకు నిశ్చింతగా ఉంటుంది. ఎంతమంది రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటం లేదు. నువ్వు కొంచెం ఈ తరం అమ్మాయిలా ఆలోచించు. తల్లి తండ్రి మాటలకు ఆలోచిస్తూ ఉంది సుజన. నిజమే, అమ్మా నాన్న చెప్పింది ఆలోచించవలసిన విషయమే, కానీ పద్మిని గురించి కూడా ఆలోచించాలి అనుకుంటూ పద్మిని నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది నాన్న. చిన్న పిల్ల స్టెప్ ఫాదర్తో ఎలా అన్న విషయం ఆలోచించాలి. మనకు అంతా బాగుంటే ముందుకు వెళ్ళాము. పద్మిని కంటే ముఖ్యం ఇంకెవరూ లేరు. నువ్వు భయపడకు. నా ప్రాణం ఉన్నంత వరకు పద్మినిని చూసుకుంటాను. కూతురుకు ధైర్యం చెప్పాడు శ్రీనివాసరావు. 1 వారం తర్వాత తన చెల్లెలి కుటుంబాన్ని ఇంటికి పిలిచాడు ప్రకాశరావు. సుజనను చూసి ప్రకాశరావు చెల్లెలు అన్నపూర్ణకి, బావగారు గంగాధరరావుకి తృప్తిగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి సంజయ్ 40 ఏళ్ళు ఉంటాయి. మనిషిని చూడగానే స్నేహశీలి అనిపించింది శ్రీనివాసరావు దంపతులకి. సంజయ్ కూతురు మల్లికకు 7 ఏళ్ళు. చిన్నపిల్ల, ముద్దుగా అందరితో కబుర్లు చెప్తూ ఉంది. పద్మిని కూడా మల్లికను ఆడిస్తూ కూర్చుంది. బాల్కనీలో సంజయ్, సుజన కూర్చున్నారు. కాసేపు అతని ఆఫీసు విషయాలు, సుజన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు. అంతకంటే అక్కడ ఏమీ మాట్లాడలేదు సంజయ్. కాసేపటికి అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు సంజయ్ వాళ్ళు. అబ్బాయి బాగానే ఉన్నాడు. మాట తీరు అది బాగానే ఉంది. మీకెలా అనిపించింది? ఇంటికి రాగానే భార్యను, కూతురిని అడిగాడు శ్రీనివాసరావు. నాకైతే పర్వాలేదు అనిపించింది. సుజన, నీకేమనిపించింది? అడిగింది పద్మజ. బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడే ఎలా చెప్పగలం? చూద్దాం తల్లి, మనం తొందరపడద్దు. ఇంకోసారి అన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆ రోజు వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తూ గడిపారు. మరొక 2 సార్లు సంజయ్ వాళ్ళు రావటం, వీళ్లతో మాట్లాడటం జరిగింది. పద్మిని, మల్లిక కూడా కొంచెం అలవాటయ్యారు. సుజన సంజయ్తో పద్మిని గురించి మాట్లాడేది. అతడు కూడా పిల్లలిద్దరి చదువు, భవిష్యత్తు గురించే మాట్లాడేవాడు. సుజనకు అతనితో మాట్లాడుతుంటే కొద్దిగా భయం తగ్గటం మొదలుపెట్టింది. మల్లిక అక్క అక్క అంటూ వచ్చినప్పుడల్లా పద్మినితో ఆడుకునేది. ఆ రోజు శనివారం. పద్మిని, మల్లిక లూడో ఆట ఆడుకుంటున్నారు. సంజయ్ పిల్లల దగ్గరికి వచ్చాడు. పద్మిని, నువ్వు డిబేట్స్కు వెళ్తుంటావా అని అడిగాడు సంజయ్. లేదంకుల్, రేడియో స్టేషన్కు వెళ్తుంటాను. కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. నువ్వు డిబేట్స్కు, ఎస్సే రైటింగ్స్కు ప్రిపేర్ అవ్వు. వాటి వల్ల ఇంకా షార్ప్గా తయారవుతావు. కొంచెం ప్రిపేర్ అయితే చాలు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. ఇంకొంచెం ప్రయత్నించు అన్నాడు సంజయ్. పద్మినికి అతనితో మాట్లాడటం చాలా బాగుందనిపించింది. నువ్వు బుక్స్ చదువుతావా పద్మిని? చదువుతాను అంకుల్. ఏ బుక్స్? ఫేమస్ 5, హ్యారీ పాటర్, మార్క్ ట్వైన్ బుక్స్, ఇలా ఎనీడ్ బ్రైటన్ బుక్స్ తెచ్చాను. బాగుంటాయి. జూల్స్ వెర్న్ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే. అతడు ప్యాకెట్ విప్పి 2 పుస్తకాలు పద్మిని చేతిలో పెట్టాడు సంజయ్. పద్మినికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. హోంవర్క్ అయ్యాక కొంతసేపు రోజు బుక్స్ చదువుతుంది. రేడియో స్టేషన్లో డ్రామాలకు వాయిస్ చెప్తుంటావని చెప్పారు మీ తాతగారు. అయితే తెలుగు బాగా వచ్చు కదా? అవునంకుల్,
అమ్మ, తాతయ్య తెలుగు నేర్పించారు. తెలుగులో ఏమేం బుక్స్ చదివావు? తెలుగులో బుక్స్ ఇంకా ఏమీ చదవలేదు అంకుల్. చందమామ రెగ్యులర్గా చదువుతాను. జూల్స్ వెర్న్ బుక్స్ చదివాను. కానీ ఎనిడ్ బ్రైటన్ బుక్స్ చదవలేదు అంది పద్మిని. తెలుగులో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. నీకు నేను శ్రీపాదవారి చిన్ని కథల పుస్తకాలు తెచ్చి ఇస్తాను. వాటిలో వడ్ల గింజలు, గులాబీ అత్తరు లాంటి కథలు చాలా ఉంటాయి. బాగుంటాయి. మీరు ఏం చదివారు అంకుల్? నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో అన్నమాచార్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్నాను. మా అమ్మ ఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. పద్మినికి సంజయ్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అమ్మలాగా తాతయ్యలాగా సంజయ్ అంకుల్ చదువుకున్నవాడు. ఒక నెల రోజులు గడిచాయి. పద్మిని అప్పుడప్పుడు సంజయ్తో కెరీర్ గురించి, పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంది. ఆ రోజు పద్మిని హోంవర్క్ చేసుకుంటూ ఉంది. శ్రీనివాసరావు మనవరాలి పక్కన కూర్చున్నాడు. హోంవర్క్ అయిందా బంగారు? అయిపోయింది తాతయ్య. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి తాతయ్య. నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. సంజయ్ అంకుల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? పద్మిని కళ్ళు మెరిశాయి. అంకుల్ చాలా ఇంటెలిజెంట్. నా డిబేట్స్కి ఏమేమి చదవాలో గైడ్ చేస్తున్నారు. అంకుల్ అంటే మీకు కూడా ఇష్టమే కదూ? అవునమ్మా, మంచివాడు. మల్లిక కూడా నీకు బాగా అలవాటైంది కదూ? అవును తాతయ్య. బోలెడు కబుర్లు చెప్తుంది చిన్నపిల్ల. దానితో ఆడుకోవటం సరదాగా ఉంటుంది నాకు, చెప్పింది పద్మిని. వాళ్ళు మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను, నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసరావు. పక్కింటి తాతగారి ఇంట్లోన? ఉత్సాహం ధ్వనించింది పద్మిని గొంతులో. పద్మిని చెయ్యి పట్టుకున్నాడు శ్రీనివాసరావు. నువ్వు కొంచెం పెద్ద పిల్లవే కదా. నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకం నాకు ఉంది. సంజయ్ అంకుల్తో అమ్మ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మేము నీకు తోడుగా ఉంటాము. కానీ మేము పెద్దవాళ్ళం అవుతున్నాము. అమ్మ, నువ్వు ఒంటరిగా ఉండకుండా మీకు ఒక తోడు ఉంటుందని ఆలోచిస్తున్నాము. నీకు పెద్దగా మార్పు ఏమీ అనిపించదు. వాళ్ళు పక్కింట్లో ఉంటారు. పద్మిని ముఖంలోకి చూశాడు శ్రీనివాసరావు. పద్మిని మౌనంగా అయిపోయింది. సంజయ్ అంకుల్ అంటే ఇష్టమే, కానీ స్టెప్ ఫాదర్ అంటే మాత్రం ఆ పిల్ల మనసుకు అంతగా రుచించలేదు. నువ్వు ఈ విషయంలో ఏమనుకుంటున్నావో నాతో చెప్పు. నీకు ఇష్టం లేకుండా ఏ నిర్ణయము తీసుకోము. అమ్మ నీకు తోడుగా ఇప్పుడు ఉన్నట్లే ఉంటుంది. భయపడాల్సింది ఏమీ లేదు. ఆ పసి మనసులో భయం ప్రవేశించింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? లేదు లేదు, నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించు. అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నీకు అస్సలు ఇష్టం లేకపోతే ఈ ఆలోచన విరమించుకుంటాను. తాతయ్య భుజం మీద తల వాల్చింది పద్మిని. శ్రీనివాసరావు పద్మినిని పొదివి పట్టుకున్నాడు. రాత్రి సుజన పద్మిని పక్కన పడుకుంది. నీకు నాకు మధ్య సంజయ్ అంకుల్ వస్తాడని నువ్వు అనుకోవద్దు. మన మధ్య ఉన్న స్నేహం పోతుందని నేను సంజయ్ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు. తల్లికి పిల్లల కంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు నాకొక్క పిల్లవి. అతని వల్ల మనకు ఇబ్బంది కలుగుతుందని నాకు అనిపించలేదు. మన ఇద్దరికీ కూడా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉంది కాబట్టి. నీకు భయం వేస్తే నేను ఈ ఆలోచన మానుకుంటాను. తల్లి మాటలకు ఎటూ చెప్పలేకపోయింది పద్మిని. ఆమె మనసులో ఒకవైపు సంజయ్ అంకుల్ మంచితనం గుర్తుకు వస్తూ ఉంది. కానీ అమ్మతో పెళ్ళి అనేదే కొంచెం గాబరాగా అనిపించింది. రెండో రోజు పద్మిని స్కూలుకు వెళ్ళింది. సునంద పద్మిని క్లాస్మేటు. సునంద అమ్మగారు మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకుంది. ఈ మధ్య ఆమెకు ఒక బాబు పుట్టాడు. సునంద తన తమ్ముడి గురించి క్లాస్మేట్స్తో చెప్తూ ఉంది. మధ్యాహ్నం లంచ్ అవర్లో సునంద పక్కన కూర్చుంది పద్మిని. నిన్ను ఒక విషయం అడగాలి నందు. ఏమిటో చెప్పు. నీకు స్టెప్ ఫాదర్ ఉన్నారు కదా, ఎలా ఉంటుంది ఇంట్లో? నీకు భయం వేయదా? అమ్మ మా నాన్నతో డైవర్స్ తీసుకుంది. ఆయన మా దగ్గరికి రారు. 3 ఏళ్ల క్రితం అంకుల్తో అమ్మ పెళ్ళి అయ్యింది, చెప్పింది సునంద. ఎలా ఉంటారు మీ స్టెప్ ఫాదర్? బాగానే ఉంటారు. నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరే ఉంటాను. మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది. రాత్రిపూట మా అమ్మమ్మ దగ్గర పడుకుంటాను. ఇంట్లో చిన్న తమ్ముడితో ఆడుకుంటాను. నీకు ఫ్రీగా ఉంటుందా? ఎప్పుడన్నా కోప్పడతారా? టీవీ చూడాలంటే ఎలాగా? వద్దంటారా? ఆయన పట్టించుకోరు. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. కోప్పడరు, స్నేహంగానే ఉంటారు. కానీ ఎగిరి ఆయన పక్కన కూర్చోను.
కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పెద్ద ప్రమాదం లేదు కానీ నేను జాగ్రత్తగానే ఉంటాను. మీ అమ్మగారు పెళ్లి చేసుకుంటున్నారా? ఇంకా లేదు. నాకిష్టమైతే చేస్తామంటున్నారు తాతయ్య. దిగులు ధ్వనించింది పద్మిని గొంతులో. ఇప్పుడు చాలామందికి సెకండ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. మన ప్రమీల మిస్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. మన క్లాసులో ప్రియా వాళ్ళ మదర్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. నువ్వు ప్రియతో మాట్లాడు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది అంది సునంద. పద్మినికి కొంచెం ధైర్యంగాను కొంచెం భయంగాను ఉంది. రెండో రోజు ప్రియతో మాట్లాడాక పద్మినికి తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెద్ద ప్రమాదం లేదు కానీ ఇంట్లో స్టెప్ ఫాదర్ ఉంటే టీవీ దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడికైనా అమ్మ అంకుల్ వెళ్తుంటే వెంటపడి వెళ్ళకూడదు. ఎందుకంటే సొంత తండ్రి కాదు కాబట్టి. ఇంట్లో షార్ట్స్ బనీన్లు వేసుకుని తిరగకూడదు. అడ్డదిడ్డంగా కాళ్ళు పెట్టుకుని సోఫాలలో జారగిలపడి కూర్చోకూడదు. కొంచెం పద్ధతిగా ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి నియమాలు అని మాత్రం అర్థమయ్యింది. సాయంత్రం ఇంటికి రాగానే తాతయ్యతో తన ఫ్రీడమ్ గురించి ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు చర్చించింది పద్మిని. నీకు అంకుల్ ఇంట్లో ఉంటే ప్రాబ్లం, కానీ అతడు పక్కింట్లో ఉంటే పర్వాలేదు కదా. ఇంతకు ముందులాగా అమ్మతో మాతో ఎక్కడికైనా వద్దువు గాని. అతడు మన ఇంట్లో ఉండడు. ఏదైనా టూర్కు వెళ్ళాలంటే మనము మాత్రమే వెళ్ళటానికి ప్లాన్ చేసుకుందాం. సరేనా? మనవరాలిని అనునయిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు. ఆలోచిస్తూనే సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పద్మిని. సుజనకు కూడా మనస్సు రెండు రకాలుగా ఆలోచిస్తోంది. సంజయ్ నచ్చాడు కానీ తీరా ఈ పెళ్లి చేసుకుంటే పద్మిని మనసులో పెట్టేసుకుని తనకు దూరం అవుతుందేమోనని భయం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. సుజన మళ్ళీ పద్మినితో మాట్లాడింది. ఇంట్లో ఎటువంటి మార్పు రాదు. అంతకు ముందులాగే అంతా ఉంటుంది. ఎటొచ్చి సంజయ్ మళ్ళీ పక్క ఇంట్లోకి వస్తారు. అంతే తేడా. ఈసారి పద్మిని కొద్దిగా ధైర్యంగానే ఒప్పుకుంది. తల్లి తన నుండి దూరం అవ్వదు అనే ఆశ కొద్దీ బలంగానే ఆమెలో విశ్వాసాన్ని నింపింది. 1 నెల రోజుల తర్వాత సంజయ్ సుజనల వివాహం జరిగింది. రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకోవటం మినహా పెద్ద కార్యక్రమాలేవీ లేవు. సంజయ్ మల్లికలు పక్క ఇంట్లోకి వచ్చారు. పద్మినికి పెద్ద మార్పేమీ గోచరించలేదు. అంతకు ముందులాగా తాతయ్య, అమ్మమ్మ, తల్లి కూడా పద్మినిని చూసుకుంటున్నారు. సంజయ్ మాటిమాటికి శ్రీనివాసరావు ఇంటికి రాడు. వారంలో ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని పద్మినితో చదువు గురించి, డిబేట్స్ గురించి మాట్లాడి పుస్తకాలు తెచ్చి ఇస్తున్నాడు. తల్లి అంతకు ముందులాగే తన పక్కనే పడుకుంటూ ఉండటంతో అప్పుడే ఎదుగుతున్న పద్మినికి కాస్త సంతోషంగా ఉంది. తల్లి తనకు దూరం అవ్వదనే భావన ఆమెకు నిశ్చింతను కలగజేసింది. మల్లిక హోంవర్క్ చూసుకోవటం, పెద్దదానిలాగా మల్లికను చూసుకోవటం పద్మినిలో కాస్త బాధ్యతను తెచ్చిపెట్టింది. 2 నెలలు గడిచాయి. పద్మినికి 8th క్లాస్ పరీక్షలు అయిపోయాయి. ఇప్పుడు పద్మినిలో కొంచెం మార్పు వచ్చింది. తల్లితో సంజయ్ అంకుల్ బయటకు వెళ్ళినా పెద్దగా పట్టించుకోవటం లేదు. తన పనిలో తాను ఉంటుంది. సంజయ్ అంకుల్ పరాయివాడు కాదు అన్న భావన మెల్లమెల్లగా ఆ పిల్ల మనసులో మొలకెత్తుతోంది. ఎండాకాలం సెలవుల్లో తల్లి, తాతయ్య, అమ్మమ్మలతో పాటు గోవా ట్రిప్పుకు వెళ్ళింది పద్మిని. తనకు ఆఫీసులో పని ఉందని గోవాకు రావటం కుదరదని తప్పించుకున్నాడు సంజయ్. గోవాకు తను కూడా వస్తే పద్మిని ఏమన్నా అనుకుంటుందని భయపడ్డాడు. ఆ ట్రిప్పులో తమతో పాటు మల్లిక, సంజయ్ ఉంటే బాగుండు అని చాలాసార్లు అనుకుంది పద్మిని. గోవాలో చాలా మటుకు షాపింగ్ మల్లిక కోసం చేసింది. బొమ్మలు, గవ్వలు, బట్టలు, టోపీలు ఇలా చివరగా సంజయ్ కోసం ఒక షర్టు కొనింది పద్మిని. గోవా నుండి వీళ్ళు రాగానే అక్క అంటూ పద్మినిని చుట్టుకుంది మల్లిక. చిన్నపిల్లని ముద్దు పెట్టుకుని ఈసారి నువ్వు మాతో వద్దువు కానీ నీకోసం నేను ఏం తెచ్చానో చూడు అంటూ బొమ్మలు చూపించింది పద్మిని. అంకుల్, ఇదిగో మీకు గిఫ్ట్ తెచ్చాను. తను తెచ్చిన షర్ట్ సంజయ్ చేతిలో పెట్టింది పద్మిని. స్నేహంగా నవ్వాడు సంజయ్. మెల్లమెల్లగా పద్మిని పరిస్థితులను అర్థం చేసుకుంటుందని శ్రీనివాసరావుకు నమ్మకం కలిగింది. అలా మూడుబారిన సుజన జీవితం మళ్ళీ చిగురించటం ప్రారంభమైందని ఆ తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. గాయత్రి గారు రచించిన తోడు కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు.
ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.